హాయ్, రీజనింగ్లో ఇప్పుడు మనం క్యాలెండర్ అనే టాపిక్ అనేది డిస్కషన్ చేద్దాం. ఈ రీస్టార్ట్ వారియర్స్ ఛానల్లో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అనేది ఫ్రీ కోర్స్ ఉంటుంది. ఫుల్ కాన్సెప్ట్, కంప్లీట్ చాప్టర్, అన్ని ఎగ్జామ్ మోడల్స్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. చూద్దాం. క్యాలెండర్ ఏంటి మనకు క్యాలెండర్ అనే చాప్టర్లో ఏముంటాయి? ఫస్ట్ క్యాలెండర్ని చూస్తే మనకు క్యాలెండర్లో ఫస్ట్ ఏముంటుంది? డేస్ అంటే రోజులు ఉంటాయి. అదేవిధంగా వీక్స్ ఉంటాయి. ఓకేనా, వీక్స్. నెక్స్ట్ వచ్చేసి ఏముంటే మనకి మంత్ ఉంటుంది. ఓకేనా, మంత్స్ ఉంటాయి. తర్వాత ఇయర్ ఉంటుంది. వీటికి సంబంధించిన నాలెడ్జ్ మనకు అవసరం. సో ఫస్ట్ మనం దీంట్లో డేస్ గురించి డిస్కస్ చేద్దాం. డేస్ అంటే రోజులలో ఎన్ని రకాల రోజులు ఉంటాయంటే టూ టైప్స్ ఉంటాయి. అంటే సాధారణ రోజులు అండ్ ఆడ్ డేస్ అని ఉంటాయి. ఇంట్లో ఆడ్ డేస్ అంటే నార్మల్ డేస్ అంటే ఏంటి? వీక్ అనమాట. వీక్ అంటే మనకి 7 days. ఓకేనా, వీక్ అంటే మనకు 7 days. ఇంకోటి ఏం కాన్సెప్ట్ అంటే ఆడ్ డేస్ అంటే మిగులు దినాలు అంటారు. ఏంటి మిగులు దినాలు అంటే ఒక ఇచ్చినటువంటి రోజుల్లో మనకి వారాలు పోను మిగిలినటువంటి రోజులను మనం మిగులు దినాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 రోజులలో ఎన్ని మిగులు దినాలు ఉన్నాయనుకోండి. 25 రోజుల్లో మిగులు దినాలు ఎన్ని, మిగులు రోజులు ఎన్ని అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వారానికి మనకి 7 రోజులు కదా. సో 25 అనే నెంబర్ని మనం ఏం చేస్తామంటే 7తో డివైడ్ చేస్తాం. 7తో డివైడ్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది? 3 times పోతుంది. 3 times పోతే ఇక్కడ ఏమొస్తుంది మనకి? రిమైండర్ వచ్చేసి 4 వస్తుంది. అంటే ఈ 25 రోజులలో 25 daysలో మనకు ఆడ్ డేస్ ఎన్ని? ఆడ్ డేస్ 4 అన్నమాట. ఓకేనా, ఇది ఆడ్ డేస్కి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. ఇంకొకటి ఏంటి మనకి వీక్స్ ఎన్ని ఉంటాయి మనకు వారంలో? వీక్స్ అంటే 7 days ఉంటాయి. 7 days అంటే ఒక వీక్. 7 days అంటే ఒక వీక్. ఏముంటుంది మనకి? సండే, మండే, ట్యూస్డే అండ్ వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకేనా, ఈ 7 రోజులు ఉంటాయి వీక్లో. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ అనే కాన్సెప్ట్ చూసినట్టయితే ఓకే, మంత్లో ఎన్ని నెలలు ఉంటాయి మనకి? మంత్లో ఎన్ని మంత్స్ ఉంటాయి మనకి అంటే మనకి 12 months ఉంటాయి. ఒక సంవత్సరానికి 12 months ఉంటాయి. సో 12 monthsలో ఏముంటాయి? జనవరి నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ డిసెంబర్ వరకు మొత్తం 12 months ఉంటాయి. ఈ 12 monthsలో కొన్ని మంత్స్లో మనకి 31 days ఉంటాయి. 31 days. కొన్నిట్లలో 28 days ఉంటాయి. కొన్నిట్లలో మనకి 29 days ఉంటాయి. ఇంకొన్నిట్లలో ఏముంటుంది? 30 days ఉంటాయి. సో ఇట్లా 4 types of months మనకు ఒక ఇయర్లో ఉంటాయి. 4 types of months ఒక ఇయర్లో ఉంటాయి. చూద్దాం ఏ ఇయర్లో ఏముంటుందో. ఇప్పుడు జనవరిలో 31 days ఉంటాయి. ఓకేనా, అదే ఫిబ్రవరిలో అయితే 2 రకాలు ఉంటుంది. ఒకవేళ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అయితే 28 days ఉంటాయి. ఒకవేళ అది లీప్ ఇయర్ అయితే మనకి 29 days ఉంటాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మార్చ్లో వచ్చేసి మార్చ్ నెలలో కూడా మనకి 31 days ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏప్రిల్లో 30 days. ఓకే, మేలో మళ్ళీ 31 days. నెక్స్ట్ ఇక్కడ జూన్లో ఎన్ని రోజులు ఉంటాయి మనకి? జూన్ మంత్లో 30 days ఉంటాయి. కాకపోతే జూలై అండ్ ఆగస్ట్ ఈ 2 నెలల్లో కూడా మనకి 31 days ఉంటాయి. ఓకే, జూలై ఆగస్ట్లో 31 days ఉంటాయి. నెక్స్ట్ సెప్టెంబర్లో మళ్ళీ 30 రోజులే. ఓకేనా, అక్టోబర్లో ఎన్ని ఉంటాయి మనకి? 31 ఉంటాయి. నవంబర్లో ఎన్ని ఉంటాయి? 30 ఉంటాయి. ఓకేనా, లాస్ట్ మంత్ డిసెంబర్లో 31 days ఉంటాయి. చూడండి, ఆల్టర్నేటివ్ వస్తుంది. జనవరి, ఓకేనా, మార్చ్, మే, జూన్, జూలై ఈ ఒక్కటే డైరెక్ట్గా 2 వస్తాయి. ఓకేనా, మళ్ళీ అక్టోబర్, మళ్ళీ డిసెంబర్ 31 days ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మిగిలిన దినాలు ఎట్లా కనుక్కోవడం తెలుసుకుందాం. సపోజ్ 21 daysలో ఎన్ని మిగులు దినాలు ఉంటాయి? 34 daysలో ఎన్ని మిగులు దినాలు ఉంటాయి? 42లో ఎన్ని ఉంటాయి? 364 రోజులలో ఎన్ని మిగులు దినాలు ఉంటాయి? ఓకేనా, ఆడ్ డేస్ కనుక్కోవడం. ఓకే, ఆడ్ డేస్ కనుక్కోవడం. ఇప్పుడు 21 days మనం ఏం చెప్పినాం? వారాలు పోను మిగిలిన రోజులను మిగులు దినాలు అని అంటాం. కాబట్టి 21 divided by 7 రిమైండర్ వచ్చేసి మనకి 0. కాబట్టి ఇక్కడ ఆడ్ డేస్ ఉన్నాయా? లేవు, నో. ఓకే, రైట్. ఇక్కడ 34 days. 34/7 అంటే 7 28 అంటే రిమైండర్ ఎంత మిగిలింది మనకి? రిమైండర్ 6 మిగిలింది. అంటే 34 daysలో ఆడ్ డేస్ ఎన్ని? 6. నెక్స్ట్ 42 అంటే
7 6 42. సో రిమైండర్ ఇక్కడ ఏమొచ్చింది 0. 0 అంటే నో ఆడ్ డేస్. ఓకే, నెక్స్ట్ 364 రోజుల్లో ఎన్ని ఉన్నాయంటే మళ్ళీ సేమ్ 7తో డివైడ్ చేయాలి. అంటే 7 5లో 35, 7 2లో 14. అంటే మనకు ఇందులో 52 వీక్స్ ఉన్నాయి. 52 వీక్స్ ఉన్నాయి కాబట్టి రిమైండర్ ఏమి వచ్చింది మనకి 0 వచ్చింది. 0 అంటే ఈ 364లో కూడా మనకు ఎటువంటి ఆడ్ డేస్ లేవు. ఇంకొకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ క్యాలెండర్ మొత్తంలో 7 అనే నెంబర్ ఎక్కడ కనబడ్డా కూడా మనం దీన్ని 0 అనుకోవాలి. ఓకేనా, 7 అనే నెంబర్ ఎక్కడ కనబడ్డా కూడా దాన్ని 0 అనుకోవాలి. 7 కాదు, 7 యొక్క మల్టిపుల్స్ కూడా. 7 యొక్క మల్టిపుల్స్ అంటే 7 14 21 28 35 ఇట్లా 7 టేబుల్ అన్నట్టు. 7 టేబుల్ ఎక్కడ కనబడ్డా కూడా మనకి ఓకే, 7 టేబుల్ ఎక్కడ కనబడ్డా కూడా దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 7 టేబుల్ ఎక్కడ కనబడ్డా కూడా మనకి దాన్ని 0 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఆడ్ డేస్ కనుక్కోవడం ఎట్లా తెలుసుకుందాం. ఇప్పుడు వీక్ని ఎట్లా కనుక్కోవడం తెలుసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సండే అనుకోండి. సండే అనుకుంటే 6 రోజుల తర్వాత ఏ వారం? ఓకేనా, 6 రోజుల తర్వాత ఏ వారం అంటే ఈరోజు ఆదివారం అయితే 6 రోజుల తర్వాత ఏ వారం అంటే ఆదివారం నుంచి 6 డేస్ కౌంట్ చేయాలి. ఏంటిది? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. అంటే 6 రోజుల తర్వాత ఏమవుతుంది మనకి? సాటర్డే అవుతుంది. ఓకేనా, సాటర్డే. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు సండే అయితే ఒక రోజు ముందు ఏ వారం? ఏ వారం అనుకోండి. ఏ వారం అంటే సండేకి ఒక రోజు ముందు ఏమవుతుంది మనకి? సాటర్డే అవుతుంది. ఓకే, సాటర్డే అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఈరోజు ఒకవేళ ఏమనుకుందాం, ఫ్రైడే అనుకుందాం. ఈరోజు శుక్రవారం అయితే 4 రోజుల తర్వాత ఏ వారం అవుతుంది అనేది. ఓకేనా, 4 రోజుల తర్వాత అంటే ఫ్రైడే నుంచి మనకు 4 రోజులు అన్నట్టు. ఫ్రైడే నుంచి ప్లస్ 4 డేస్ అంటే ఏముంటాయి చూడండి, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. ఓకేనా, ట్యూస్డే వస్తుంది. ఇప్పుడు బిఫోర్ 3 డేస్ అంటే మేనేజ్ చేయాలి. అంటే వెనక్కి వెళ్ళండి. అంటే శుక్రవారం నుంచి 3 రోజులు వెనక్కి, అంటే గురువారము, బుధవారము, మంగళవారం. ఓకేనా, మంగళవారం. రైటా, ఇక్కడ ఏమర్థమైంది మీకు? 4 రోజుల తర్వాత అన్నా 3 రోజుల ముందు అన్నా సేమ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ 3ను ఈ 4 కలిపితే మనకి ఎంత? 7 కాబట్టి ఈ 7 అనేది టోటల్ ఎక్కడ వచ్చినా కూడా సేమ్ డేనే వస్తుంది. ఇప్పుడు ఇంకా మీకు ఈజీ కాన్సెప్ట్ చెప్తా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇక్కడ సపోజ్ టుడే ఈజ్ ఏంటి మనకి? సండే. టుడే ఈజ్ సండే. ఓకేనా, ఇప్పుడు ఆఫ్టర్ బిఫోర్ చూద్దాం. ఆఫ్టర్ 1 డే ఆర్ ఇంకోటి ఏంటి? బిఫోర్ 6 డేస్. అంటే రెండు కూడా సేమ్, సండే. ఓకేనా, బిఫోర్ 6 డేస్ అన్న సేమ్. ఇట్లానే సేమ్. ఇప్పుడు ఏ అంటే ఆఫ్టర్ అని గుర్తుపెట్టుకోండి, బి అంటే బిఫోర్ అని గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ 2 డేస్ అన్నా, బిఫోర్ 5 డేస్ అన్నా సేమ్. ఓకేనా, ఇవి రెండు కూడా సేమ్. ఇంకోటి ఆఫ్టర్ 3 డేస్ అన్నా, బిఫోర్ 4 డేస్ అన్నా కూడా సేమ్. ఓకే, రైట్. ఇక్కడ ఆఫ్టర్ 4 డేస్ అన్నా, బిఫోర్ 3 డేస్ అన్నా కూడా సేమ్. ఓకే, రైట్. ఆఫ్టర్ 5 డేస్ అన్నా, బిఫోర్ 2 డేస్ అన్నా కూడా సేమ్. ఇంకొకటి ఆఫ్టర్ 6 డేస్ అన్నా, బిఫోర్ 1 డే అన్నా కూడా సేమ్ డేనే వస్తుంది. ఎందుకు చూడండి, 2 + 5 7, 4 + 3 7, 4 + 3 7, 5 + 2 7, 6 + 1 7. ఇప్పుడు ఇంకోటి ఇట్లనే ఓకే, బిఫోర్ 6 డేస్ అన్నా, ఆఫ్టర్ 1 డే అన్నా కూడా సేమ్. ఓకే, రైట్. బిఫోర్ 5 డేస్ అన్నా, ఆఫ్టర్ 2 డేస్ అన్నా కూడా సేమ్. ఓకే, ఇంకోటి బిఫోర్ 4 డేస్ అన్నా, ఆఫ్టర్ 3 డేస్ అన్నా కూడా సేమ్. ఏం సేమ్ అంటే
ఆఫ్టర్ బిఫోర్ 6 days ఏ వీక్ వస్తుందో ఆఫ్టర్ 1 day కూడా అదే వస్తుంది అట్లా. ఓకేనా? రైట్. ఇక్కడ కూడా బిఫోర్ 5 days ఏ వారం అయితే వస్తుందో ఆఫ్టర్ 2 days అదే వారం వస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు బిఫోర్ 6 days ఏ వారం అయితే వస్తుందో ఆఫ్టర్ 1 day కూడా సేమ్ అదే వారం వస్తుంది. ఓకే, ఇది కాన్సెప్ట్. ఎందుకంటే వారానికి 7 రోజులు కాబట్టి ఇదేది కలిపినా కూడా మనకి 7 వస్తుంది. ఓకేనా? 7 యొక్క మల్టిపుల్స్ ఎక్కడ కనబడ్డా కూడా మనకి 0కి ఈక్వల్. ఓకే, రైట్. ఇది క్యాలెండర్కి సంబంధించి ఒక చిన్న కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, టుడే ఈజ్ మండే అనుకోండి. మండే అయితే ఆఫ్టర్ 5 days. ఓకే, బిఫోర్ 2 days చూద్దాం. ఓకే, ఆఫ్టర్ 5 days అంటే మండేకి +5 వేయాలి. మండేకి +5 అంటే చూడండి, ట్యూస్డే, వెడ్నెస్డే. ఓకేనా? ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకే, ఏమొచ్చింది మనకి? సాటర్డే. ఏంది? ఆఫ్టర్ 5 days 1 2 3 4 5 ఏమొచ్చింది మనకి? సాటర్డే వచ్చింది. ఇప్పుడు ఇది కూడా బిఫోర్ 2 days కూడా మనకి సాటర్డే రావాలి. చూద్దాం. మండేకి బిఫోర్ 2 days అంటే ఇక్కడ మండే ఉందనుకోండి. మండే ఉంటే బిఫోర్, మండేకి ముందు ఏంది? సండే. సండేకి ముందు ఏంది? సాటర్డే. వచ్చిందా? సాటర్డే. ఆఫ్టర్ 5 days, బిఫోర్ 2 days. నెక్స్ట్ ఇంకొకటి, ఇఫ్ టుడే ఈజ్ మండే కదా, సో బిఫోర్ 4 days. ఇంకోటి ఏంటి? ఆఫ్టర్ 3 days. సేమ్ రావాలి. చూసినా ఏముంది? ఇఫ్ టుడే ఈజ్ మండే అయితే మండే నుంచి 4 days బిఫోర్. మండే నుంచి 4 days బిఫోర్. ఇప్పుడు సపోజ్ మండే ఇక్కడ ఉందనుకోండి. మండే ఇక్కడ ఉంటే 4 days బిఫోర్ అంటే సండే, సాటర్డే, ఫ్రైడే. ఇదేంటి మనకి ఇక్కడ? థర్స్డే. ఓకేనా? మనకి ఏమొచ్చింది? థర్స్డే బిఫోర్ 4 days. ఇప్పుడు ఆఫ్టర్ 3 days కూడా మనకు థర్స్డే వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు మండే ఇక్కడ ఉంది. ఓకే, మండే ఇక్కడ ఉంది కాబట్టి 3 రోజులు యాడ్ చేయాలి. ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే. వచ్చిందా? థర్స్డే వచ్చిందా? అర్థమైంది కదా? ఆఫ్టర్ అన్నా బిఫోర్ అన్నా 2 అయితే సేమ్. ఓకే, రైట్. ఇంకేదైనా చూద్దామా? రైట్, చూద్దాం. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. బిఫోర్ 14 days, ఆఫ్టర్ 42 days. ఓకేనా? ఇఫ్ ఇక్కడ టుడే ఏంటి మనకి అక్కడ పైన ఇచ్చినాం కదా. టుడే ఏమి ఇచ్చినాం మనం? మండే ఇచ్చినాం. మండే. ఈరోజు మంగళవారం అయితే సోమవారం అయితే బిఫోర్ 14 days ఏ వారం అవుతుంది? ఆఫ్టర్ 42 days ఏ వారం అవుతుంది? ఇక్కడ చూడండి, 14 అనేది 7 యొక్క మల్టిపుల్, ఇక్కడ 42 అనేది కూడా 7 యొక్క మల్టిపుల్. కాబట్టి ఇక్కడ కూడా ఆడ్ డేస్ 0, ఇక్కడ కూడా ఆడ్ డేస్ 0. కాబట్టి ఇక్కడ మండే అయితే ఇక్కడ కూడా మండేనే అవుతుంది, అండ్ ఇక్కడ కూడా మండేనే అవుతుంది. ఓకే, రైట్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా వీటికి సంబంధించి. ఇప్పుడు ఇఫ్ టుడే ఈజ్ మండే బిఫోర్ 3500 days. ఓకే, ఇంకోటి ఆఫ్టర్ 5600 days. ఓకే, ఏ వారం? ఇక్కడ చూడండి ఎంత ఈజీనో ఇది. ఇప్పుడు ఈరోజు మండే అయితే 3500 రోజుల తర్వాత ఏ వారం అవుతుందంటే ఈ 3500 అనేది 7 యొక్క మల్టిపుల్ కాబట్టి ఇక్కడ రిమైండర్ ఏమొస్తుంది? 0. రిమైండర్ 0 అంటే ఆడ్ డేస్ కూడా 0 కాబట్టి ఇది మండేనే వస్తుంది. ఓకేనా? ఇది కూడా మండే. ఇక్కడ కూడా సేమ్ 5600 అనేది 5600 అనేది కూడా 7 యొక్క మల్టిపుల్ కాబట్టి ఇక్కడ కూడా ఏముంటుంది? రిమైండర్ 0. రిమైండర్ 0 అంటే ఇక్కడ ఆడ్ డేస్ ఏముండే కాబట్టి ఇది కూడా మండే వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, 7 కానీ 7 యొక్క మల్టిపుల్స్ ఎక్కడ ఉన్నా కూడా మనం 0 అనుకోవాలి. ఓకేనా? రైట్. చూడండి, ఇది మోడల్ నెంబర్ 1. వెరీ బేసిక్ అండ్ మోర్ ఇంపార్టెంట్. నెలలో 2వ రోజు బుధవారం అయినా 30వ రోజు ఏ వారం అవుతుంది? సో ఏమంటున్నాడు ఇక్కడ? మనకి ఏ నెల అనేది చెప్పలేదు, ఏ ఇయర్ అనేది చెప్పలేదు.
అంటే నాన్ లీప్ ఇయరా మనకు అవసరం లేదు, ఏ నెల అనేది మనకు అవసరం లేదు. రెండవ రోజు బుధవారము అయినా 30వ రోజు ఏ వారం అవుతుంది. సెకండ్ డే ఏంటి మనకి వెడ్నెస్డే ఇచ్చిండు. ఓకేనా, సెకండ్ డే ఇచ్చిండు, వెడ్నెస్డే ఇచ్చిండు. ఏమడుగుతున్నాడు 30th డే 30వ రోజు ఏ వారం అనేది క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి 30 - 2. 30 - 2 అంటే మనకి ఏమొస్తుంది 28 వస్తుంది. 28ను మనకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి 7తో డివైడ్ చేయాలి. సో 7 4 28. ఇక్కడ రిమైండర్ ఏమొచ్చింది మనకి 0 వచ్చింది. రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో ఇప్పుడు ఏ వారం అవుతుందో ఇప్పుడు కూడా సేమ్ అదే వారం అవుతుంది. అంటే ఒక నెలలో రెండవ రోజు బుధవారం అయితే 30వ రోజు కూడా మనకి బుధవారమే అవుతుంది. ఓకేనా, ఇది ఒక చిన్న కాన్సెప్ట్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నాన్ లీప్ సంవత్సరంలో రెండవ రోజు బుధవారము అయినా అదే సంవత్సరంలో చివరి రోజు ఏ వారం అవుతుంది. నాన్ లీప్ ఇయర్లో రెండవ రోజు అంటే నాన్ లీప్ ఇయర్ అంటే మనకు ఏం తెలుసు, నాన్ లీప్ ఇయర్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి 365 డేస్ ఉంటాయి. అవునా, 365 డేస్ ఉంటాయి. ఇప్పుడు ఏమన్నాడు మనకు సేమ్ కాన్సెప్ట్ ఇంతట్లానే. సెకండ్ డే రెండవ రోజు ఏం వారం అట బుధవారం. రెండవ రోజు ఏంటి బుధవారం. ఓకేనా, మనకేం అడుగుతున్నాడు చివరి రోజు ఏ వారం అంటున్నాడు. ఏది చివరి రోజు అంటున్నాడు. చివరి రోజు అంటే ఈ 365వ రోజే అన్నట్టు. ఓకేనా, అంటే 365వ రోజు ఏ వారం అవుతుంది అంటున్నాడు. మనం ఇందాక ఏం చేసినాం ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా డిఫరెన్సే తీసుకోండి. ఇప్పుడు 365లోకి వెళ్ళి 2 తీసేస్తే మనకి ఏమొస్తుంది 363 వస్తుంది. ఓకేనా, 363 వస్తుంది. దీంట్లో మిగిలిన దినాలు కనుక్కోవాలి కాబట్టి సో మనం ఏం చేయాలి ఆడ్ డేస్ కనుక్కోవడానికి 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి 7 5 35 అండ్ 7 ఎక్క 7. ఇక్కడ రిమైండర్ ఎంత మిగులుతుంది మనకు 6 రిమైండర్ మిగులుతుంది. 6 రిమైండర్ మిగులుతుంది అంటే ఈ బుధవారం నుంచి +6 అన్నట్టు. ఓకేనా, ఈ బుధవారం నుంచి మనం ఏం చేయాలి +6. ఇక్కడ చూడండి బుధవారం నుంచి 6 రోజుల తర్వాత అంటే 6 రోజుల తర్వాత. మనకు 6 రోజుల తర్వాత లెక్క పెట్టడం కొంచెం కష్టం కదా, ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే -1 డే చేస్తాం. ఓకేనా, 6 రోజుల తర్వాత అన్నా ఒక రోజు ముందు అన్నా కూడా సేమ్ అని ఇందాక చెప్పుకున్నాం కదా. సో బుధవారానికి ఒక రోజు ముందు మనకి ఏమవుతుంది మనకి ట్యూస్డే అవుతుంది. ఓకేనా, ట్యూస్డే అవుతుంది. ఆన్సర్ ఏంటి ట్యూస్డే. ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకి ట్యూస్డే వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈజీగా ఉంటుంది. ఇదే బేసిక్. ఇది వస్తే మిగతా అన్నీ ఈజీ. ఓకేనా, చూడంగానే చెప్పొచ్చు. ప్రతిసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం లెంతీ అవుతుంది, చేస్తే మాత్రం చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. నెలలో 8వ రోజు మండే, 8th డే మండే అయినా 29వ రోజు ఏ వారం అంటున్నాడు. ఓకేనా, 29 - 8 ఎంత వస్తుంది మనకు 21 వస్తుంది. 21 అంటే ఏంటి రిమైండరు మనకు రిమైండర్ ఏమొస్తుంది 0 కాబట్టి ఇక్కడ మండే అయితే ఆన్సర్ కూడా మనకి మండేనే అవుతుంది. ఓకేనా, మండేనే అవుతుంది. సో ఇట్లా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఏంటి 8వ రోజు ఏంటట 8th డే ఏంటి మండే. ఓకేనా, 8th డే ఏమన్నాడు మండే అన్నాడు. 29వ రోజు. ఓకేనా, 29వ రోజు ఈ వారం అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేసినాం డిఫరెన్సే తీసుకున్నాం. డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఏమొచ్చింది 29 - 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 21. 21 అంటే 7తో మల్టిప్లై చేస్తే మనకు రిమైండర్ 0. రిమైండర్ ఎప్పుడైతే 0 అవుతుందో ఆడ్ డేస్ కూడా 0. ఆడ్ డేస్ కూడా 0 అంటే ఇక్కడ ఏ వారం వస్తే ఇక్కడ కూడా అదే వారం వస్తుంది. అంటే ఇది కూడా మండేనే వస్తుంది. ఓకే, ఇది కూడా మండేనే వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా అదే వచ్చింది, ఇక్కడ కూడా అదే వచ్చింది.